హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్ మాస్టర్. ఈరోజు మనం ఒక గొప్ప యుద్ధ వీరుడు, యోధుడు, పరాక్రమవంతుడు, బలవంతుడు, మహామేధావి, హిందువులందరూ దేవుళ్ళ కొలిచే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్లు తెలుసుకోబోతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఛత్రపతి శివాజీ మహారాజులో చిన్నప్పటి నుండే యుద్ధ వీరుని లక్షణాలు ఉండేవంట. జాజీమాత అనే ఒక వీర మహిళ ఛత్రపతికి రామాయణం, మహాభారతం, భగవద్గీతతో పాటు రాజుకుండాల్సిన లక్షణాలు, యుద్ధ కళలు, విద్య, విజ్ఞానం, ధైర్యం, సాహసం, మంచి చెడు ఇలా ఎన్నో విషయాలు చిన్నప్పటి నుంచే నేర్పించేదంట. ఛత్రపతి శివాజీ అన్ని రకాల కత్తిసాములు, యుద్ధ సాహసాలు, రాజనీతి, ఇతర రాజ్యాల మీద గెలుపు, యుద్ధ సన్నాహాలు దాదోజీ కొందేవ్ అనే రాజు పర్యవేక్షణలో నేర్చుకున్నాడంట. మన భారతదేశ కీర్తి కోసం, మన ప్రజల కోసం ఛత్రపతి 15 సంవత్సరాల వయసులోనే ముఘల్స్ మీద యుద్ధం చేసేవాడంట. అందుకే ఆయన మన హిందువులందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఇప్పటికీ ఉండిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాదర్ ఆఫ్ గొరిల్లా వార్ఫేర్ అనేవారంట. గొరిల్లా వార్ఫేర్ అంటే మన భూమి మీద ఏ ప్రాంతంలో నీరుంది, ఏ ప్రాంతంలో కొండలున్నాయి, ఏ ప్రాంతంలో అడవులు ఉన్నాయని అణువు తెలిసిన వ్యక్తి అనమాట. మెరుపు దాడి, గొరిల్లా వ్యూహాలు, వేట, అంతు చిక్కని విధంగా దాడి చేసేయడం ఇవన్నీ శివాజీ మహారాజుకి వెన్నతో పెట్టిన విద్యలంట. అంతేకాకుండా యుద్ధానికి ఎక్కడ అనువైన ప్రదేశాలు ఉన్నాయో కూడా తెలుసంట. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్మీస్ యుద్ధ భూమిలో శత్రువుల్ని ఓడించడానికి ఈ గొరిల్లా టాక్టిక్స్ వాడతారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రజలు అతి కిరాతకమైన, క్రూరమైన ముఘల్స్ పరిపాలన నుండి స్వేచ్ఛగా బయటపడడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవీ స్వరాజ్ అనే స్లోగన్తో ప్రజలను చైతన్యవంతం చేస్తూ స్వయం పరిపాలన కోసం ఎంతగానో కృషి చేశాడు. కానీ అది జరగలేదు. అయితే స్వయం పరిపాలన అనే స్లోగన్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ గాంధీ, తిలక్ లాంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమ పోరాటాల్లో ఛత్రపతి శివాజీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్రీడమ్ ఫైట్ చేసేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రతి ఒక్క యుద్ధ వీరుడి వెనుక ఒక గురువు ఉంటాడు. అలాగే ఛత్రపతి శివాజీ విజయాల వెనుక కూడా తన గురువైన సామ్రాట్ రామదాస్ అనే వ్యక్తి ఉండేవాడు. శివాజీ అతి ముఖ్యమైన నిర్ణయాలు తన గురువైన సామ్రాట్ రామదాస్ని కలిసిన తర్వాత మాత్రమే నిర్ణయించుకునేవాడంట. ఎన్నో గొప్ప సూచనలు, సలహాలు ఇచ్చేవాడంట. దీన్ని బట్టి గురువులు ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మహారాష్ట్రలో ఉస్మానాబాద్ మరియు ఆ చుట్టుపక్కల ప్రజలు తుల్జా భవానీని ఎక్కువగా పూజిస్తారు. అయితే వాళ్ళ నమ్మకం ఏంటంటే స్వయంగా తుల్జా భవానీ మాత ఛత్రపతి శివాజీకి ఒక యుద్ధ ఖడ్గాన్ని ప్రసాదించిందని. దీన్ని చాలామంది కట్టుకథలాగా భావిస్తారు. కానీ లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఇప్పటికీ భవానీ ఖడ్గాన్ని డిస్ప్లేలో ఉంచారంట. ఇంతకంటే ఆధారాలు కావాలంటే ఆ భవానీ మాత దిగి రావాలి. కానీ అది జరగని పని.